హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు చాలా పాయింట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. మీ హెడ్ ఏక్ అన్నీ ఏమున్నా సరే అన్నీ క్లియర్ అవుతాయని అయితే నేను అనుకుంటున్నాను. సో ఏంటి బ్రో ఏం చెప్తున్నావు, మా క్వశ్చన్స్ అన్నీ క్లియర్ అవుతాయి కదా, అసలు దేని గురించి చెప్తున్నావు? అసలు ఏంటో అంటే ఏం లేదు, జస్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఒక బెస్ట్ కాలేజ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడ కూడా ఎంసెట్ జే కాలేజీల గురించి అయితే మాట్లాడట్లేదు, అవన్నీ వేరే కథ అనమాట. బయట చేరాలనుకుంటున్నాను ఒక ప్రైవేట్ కాలేజీలో వాటర్ లైట్లో అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే అనమాట. ఒక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మ్యాక్సిమం నేను ఒక స్క్రాప్ అని అయితే నేను చెప్పట్లేదు, మ్యాక్సిమం డైరెక్ట్ పాయింట్స్కి అయితే వచ్చేస్తున్నాను అసలు ఎలా చూస్ చేసుకోవాలనేది. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, సో నేను ఈ యొక్క పాయింట్స్ వచ్చేసరికి ఎస్పెషలీ పేరెంట్స్ కోసం అనమాట. సో ఈ పాయింట్స్ అనేది పేరెంట్స్కి వినిపించండి. సో మీరు ఒక కాలేజ్ అనేది చూసేటప్పుడు మీరు ఫస్ట్ వచ్చేసరికి ఒక ప్లేస్మెంట్ అనే పదం మీద అయితే తీసేయండి. అసలు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఐఐటి బాంబే వాళ్ళకి ప్లేస్మెంట్స్ లేవు. మీరు ఒక ఆర్డినరీ కాలేజ్లో యూనివర్సిటీలో వాటిలో ఇటు చేర్చి ప్లేస్మెంట్ సినారియో ఏంటి, యావరేజ్ ప్లేస్మెంట్ ఏంటి, మా ఊడికి వస్తుందా రాదా, సో దాని గురించి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయటం అనేది డమ్. అది అసలు అదంతా ఒక స్టూడెంట్ బట్టి ఉంటుంది. వాడు చేసుకునే వర్క్, వాడు చేసుకునే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అవన్నీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను అల్టిమేట్గా ఏం చెప్తున్నానంటే ప్లేస్మెంట్ మీద అయితే మీరు ఫస్ట్ ఈ యొక్క పాయింట్ అనేది కట్ చేసేయండి. సో ప్లేస్మెంట్ అనేది లాస్ట్గా అయితే చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఒకటే కాలేజ్ గురించి మల్టిపుల్ పర్సన్స్ని అయితే అడగండి. లైక్ మీరు ఒక ఎగ్జాంపుల్ ఏబీసీ అనే యూనివర్సిటీ గురించి తీసుకున్నారు, అది ఉందా లేదా నాకు తెలియదు. ఇన్ కేసు ఉంటే నేను పర్టికులర్గా ఆ ఏబీసీ అనే దాని గురించి మాట్లాడట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆ యూనివర్సిటీ గురించి కొంతమంది ఏంటంటే మంచిగా చెప్తారు, కొంతమంది ఏంటంటే చెడుగా చెప్తారు. అదేంటంటే వాళ్ళ ఒక ఒపీనియన్, మీరు వాళ్ళ ఒక ఒపీనియన్ తీసుకొని సేమ్ ఒపీనియన్ మీది అనుకుంటే ఇట్లాగా. ఇప్పుడు ఒక ఫుడ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ నేను నెక్స్ట్ వచ్చే పాయింట్స్లో కూడా ఫుడ్ గురించే చెప్తాను, అక్కడ నేను లైక్ చేయట్లేదు, ఇక్కడ చెప్పేస్తున్నాను డైరెక్ట్గా. ఒక ఫుడ్ గురించి చూద్దాం. ఒక 2 స్టూడెంట్స్ని అయితే అజ్యూమ్ చేసుకోండి. ఒక స్టూడెంట్ వచ్చేసరికి వెజిటేరియన్ అండ్ ఇంకో స్టూడెంట్ వచ్చేసరికి నాన్ వెజిటేరియన్. ఓకే, సో అంటే వాడికి అలవాటు ఉంది. ఇప్పుడు మీరు చూస్ చేసుకున్న కాలేజీలో ఓన్లీ వెజ్డే ఉంటుంది, నాన్ వెజ్ అనేది అసలు ఉండదు. ఇప్పుడు నాన్ వెజ్ వాడికి ఏంటి, వాడికి ఆల్రెడీ స్పైస్ ఇవన్నీ వాడు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తాడు. నాకు ఫుడ్లో ఏంటంటే స్పైసీ ఐటమ్స్ అవి ఇవి కావాలనేది వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. వెజిటేరియన్ వాడు ఏంటి, ఓకే నాకు అంత స్పైస్ లేకపోయినా ఓకే ఉన్నా నేను తినగలను. వాడు ఏంటంటే ఆల్రెడీ వాడు అలవాటు అయ్యి ఉన్నాడు వాటికి. సో వాడికి నాన్ వెజ్తో పని లేదు, అంటే వాడికి అంత స్పైస్ అవి ఇవి అలవాటు లేదు. ఇన్ కేసు వాడు ఆవకాయ అవి అంటే ఓకే, అది డిఫరెంట్. బట్ నేను చెప్పే ఒక సినారియోలో ఒక నాన్ వెజ్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ ఆ యూనివర్సిటీలో నాన్ వెజ్ అనేది లేదు, వాడికి స్పైసీ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు బయటికి వెళ్తాడు కదా. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వాడు ఏం చెప్తాడు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఏరా ఫుడ్ ఎలా ఉందంటే అంతా నేను చెప్పేది నాన్ వెజిటేరియన్, వాడు ఎలా చెప్తాడంటే అసలు స్పైస్ ఉండదు, ఏముండదు అక్కడ, ఫుడ్ బాగోదు అసలు, ఏందో చికెన్ బెటర్, ఎగ్ బెటర్, ఏం బెటర్, చండాలంగా ఉంటుంది. ఒక వెజిటేరియన్ అడిగితే వాడు ఏం చెప్తాడు, ఓకే ఎంత బాగానే ఉంటుంది పర్లేదు, కాకపోతే చికెన్ అవి ఇవి పెట్టాడు. నేను చెప్పిన 2 టోన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు అడిగే సెకండ్ పర్సన్ వెజిటేరియన్, ఫస్ట్ పర్సన్ నాన్ వెజిటేరియన్. మీరు వాళ్ళని అడిగి మీరు ఓకే అడగాలి, ఇన్ఫర్మేషన్ కోసం అడగాలి, ఓకే మీరు తెలుసుకోవాలి. బట్ మోర్ దెన్ 2 అయితే వెళ్ళకండి. ఎవరన్నా ఏదైనా కాలేజ్ గురించి కావాలంటే జస్ట్ ఒక మ్యాక్సిమం ఇద్దరిని అడగండి అంతే. ఒక కాలేజ్ నుంచి ఒక 2 పర్సన్స్ని అడగండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయినా కానివ్వండి, 4th ఇయర్ అయినా కానివ్వండి, ఏదైనా సరే ఆ కాలేజీకి సంబంధించిన వాళ్ళని ఇద్దరిని అడగండి చాలా, అంతే. అంతకుమించి మీరు పైకి వెళ్ళిపోకండి, మోర్ దెన్ 2 అయితే వెళ్ళకండి. సో వాళ్ళని అడగండి, ఎందుకంటే మీకు చాలా తలనొప్పి వస్తుంది. మీరు అడిగే కొద్దీ ఒకడేమో పాజిటివ్గా చెప్తాడు, ఇంకొకడేమో నెగిటివ్గా చెప్తాడు. సో మీరు దాంట్లో ఏది కరెక్ట్ అనుకోవాలి? నన్ను అడిగితే ఒక్కనే అడగండి అని చెప్తా. ఒక కాలేజ్ గురించి ఒక్కనే అడగండి, ఒక్కనే ఫాలో అవ్వండి. మీరు వేరే వాడిని ఫాలో అవ్వద్దు, వాడిని అడగండి. ఓకే ఇది ఉంటుంది, ఇట్లుంటుంది, వచ్చా ఓకే, ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. సో నేను అల్టిమేట్గా సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే
ఒకటే పాయింట్ గురించి 10 మందిని అడగండి, ఎవరినో ఒక్కరిని ఫాలో అవ్వండి. ఇక్కడ బాగా లాగ్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఎవరిని కూడా మీరు బ్లైండ్గా అయితే నమ్మకండి. అస్సలు నమ్మకండి. లైక్ ఇప్పుడు మీరు ఆడవాడు గుట్టంగాడు డబ్బులకి ఆశపడి మిమ్మల్ని చేర్చాలని ట్రై చేస్తాడు. ఈ కాలేజీలో చేరమ్మా, ఇక్కడ అంతా బాగానే ఉందమ్మా, ఏం బాగాలేదు అండ్ రిలేటివ్స్ ఉంటారు. రిలేటివ్స్ ఏంటంటే ఇక్కడ అంతా బాగానే ఉంది కదా, ఇంకా మీ వాడికి ఏంటి ఇబ్బంది ఏంటి అదే అనేసి రిలేటివ్స్ తగిలికుంటారు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సో వాళ్ళని అయితే అస్సలు చూసుకోకండి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడే చేరండి. మీరు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారానే మీకు నచ్చితేనే వెళ్ళండి, లేదంటే అసలు లేదు. జస్ట్ స్కిప్ ఇట్, జస్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ యూనివర్సిటీ, దట్స్ ఇట్. మీరు మీ పేరెంట్స్ చెప్పారండి, రిలేటివ్స్ అంటున్నారు, వాళ్ళని అయితే అస్సలు ఇగ్నోర్ చేయండి. అండ్ ఆల్సో పేరెంట్స్, మీరు వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు చూడండి, అది కానీ అయితే అస్సలు అనకనే చెప్తున్నాను. సో ఎందుకంటే ఇక్కడ సినారియో అనేది వేరు. ఎందుకంటే వాడు 4 ఇయర్స్ ఒకటే కాలేజీలో ఉండాలి, ఒకటే ఫుడ్ తినాలి, ఒకటే ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయాలి. సో వాడికి తెలుసు, వాడికి తెలియపోయినా మీరు చెప్పండి ఇట్లా ఉంటుందిరా అనేసి. సో అందుకోసమే కదా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు కూడా రాంగ్ స్టెప్ అయితే తీసుకోకండి. నాకే ఇట్లా చెప్పేవాళ్ళు లేక అసలు నాకు కాలేజ్కి వచ్చేదాకా ఇలా తెలియదు అనమాట. అసలు ఏ వెయిట్ గురించి అడగాలి ఏంటి అది ఇది అనేసి. ఓకే, సో ఈ 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి, ప్లేస్మెంట్ మీద అయితే స్టిక్ అవ్వకండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒకటే కాలేజ్ నుంచి 2-3 అయితే అడగండి. థర్డ్ వచ్చేసరికి ఎవరిని బ్లైండ్గా నమ్మకండి. ఒక కేటగిరీని నేను మెన్షన్ అయితే చేయట్లేదు, బట్ మీకు తెలిసే ఉంటుంది. వాడు వచ్చి నేను చూసుకుంటా అమ్మా, అంతా నేను చూసుకుంటా, మీరేం లేదు, మీ పిల్లోడు సర్టిఫికేట్లు అవి అని మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఒకవేళ మీకు వచ్చి ఉంటే కింద కామెంట్స్లో అయితే పెట్టేయండి, నేనైనా చూద్దాం. ఇన్ కేస్ అది కరెక్ట్ అయితే మాత్రం నేను దానికి లైక్ అన్నా సంథింగ్ ఏదో ఇస్తాను. లైక్ అది తెలియాలి కదా నెక్స్ట్ చూసే వాళ్ళకి. ఇన్ కేస్ మీకు అవ్వకపోతే మీరు కామెంట్ సెక్షన్కి వెళ్ళి అయితే చెక్ చేయండి అసలు ఏంటనేది. సో కామెంట్ అయితే చేయండి. మీరు ఇక్కడ దాకా చూసారంటే హ్యాట్స్ ఆఫ్ బ్రో. సో నెక్స్ట్ ఒక కాలేజీలో నేను ఒక కాలేజీని అయితే తీసేసుకున్నాను. సో ఈ కాలేజీలో ఒక 2 స్టూడెంట్స్ని అయితే తీసుకున్నా, ఆర్ 1 స్టూడెంట్ని నేను తీసుకున్నా. వాడిని నేను ఏమేమి క్వశ్చన్స్ అడగాలి? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫుడ్ ఎలా ఉంది. సో ఫుడ్ చెప్పాను కదా, నేను ఇందాక చెప్పాను కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ అంత ల్యాగ్ అయితే చేయట్లేదు. సేమ్ పాయింట్ అనమాట. వాడు ఒక్కడికి అలా ఉందా లేదంటే అందరికి అలానే ఉంటుందా ఏంటి? ఫుడ్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతుందా? నువ్వు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? లైక్ ఇప్పుడు నువ్వు ఒక ఫస్ట్ ఇయర్ అని అడుగుతున్నావు, నువ్వు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది ఫుడ్, ఇప్పుడు దానికి కంపారిజన్ ఉందా లేదా, దాంతో పోలిస్తే ఇప్పుడు బెటర్గా ఉందా లేదా? సో అంతవరకే తీసుకోండి అంతే. ఇంకా ఫర్దర్గా ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంప్రూవ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంప్రూవ్ అవుతుంది. సో అవ్వకపోతే మీరు మేనేజ్మెంట్ వాళ్ళని కలుస్తూ ఉండండి, పర్లేదు. వాళ్ళు కొంచెం చెప్పండి, మీరు ఒక కమ్యూనిటీస్ అనేది ఫామ్ చేయండి, ఫుడ్ కమిటీ అని సంథింగ్ ఏదో ఒకటి. సో వాళ్ళకి రివ్యూస్ అనేది ఇవ్వండి. సో ఫుడ్ అనేది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి. ఒక కాలేజీలో జాయిన్ అయిపోయాక మీరు మాట్లాడండి, హెడ్స్ దాకా వెళ్ళండి మీరు. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ ల్యాగ్ అయితే చేయట్లేదు ఫుడ్ క్వాలిటీ గురించి. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి స్టడీ. సో స్టడీ అనేది ఎలా ఉంది? అరే చెప్తున్నానా, మీరు కాలేజీలో నేర్చుకునేది 10% రా, యూట్యూబ్ దాన్ని నేర్చుకునేది 90% ఉన్నది నాకు తెలిసి. అరే ఎవడన్నా చూడండి, ఎవడైనా సరే కాలేజీలో చెప్పిందే వింటాడా? ఖచ్చితంగా వాడు యూట్యూబ్ రిఫర్ చేస్తాడు. సో స్టడీ గురించి అడగండి. ఇంకా క్లాస్లో ఎంతవరకు కవర్ అవ్వగలుగుతుంది, లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో చెప్తున్నారు, సో అవి అయితే మీరు క్వశ్చన్స్ అడగండి. సో క్లాస్ గురించి ఏమడుగుతారంటే క్లాస్లో ఫ్యాకల్టీ ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాళ్ళు చెప్పేది అర్థమవుతుందా లేదా. ఇన్ కేస్ మనకి డౌట్స్ ఉంటే అది వెంటనే సాల్వ్ చేస్తున్నారా లేదా. సో అంతవరకే, అంతకుమించి వద్దు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి హాస్టల్. సో హాస్టల్ అనేది మీరు ఇన్ కేస్ మీరు ఏమన్నా బయటికి వెళ్ళి బయట స్టేట్స్ వాటిల్లో చూస్తున్నారంటే హాస్టల్ ఫెసిలిటీ గురించి అయితే చూడండి. మీరు కొంచెం కంఫర్ట్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. మంచి హాస్టల్ అయితే తీసుకోండి, మీకు కాంప్రమైజ్ అయ్యే రేట్కి. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ నేను చెప్తున్నాను కదా, మీరు ఆడే మీకు తార తీసి ఉంటుంది అంత అది ఇది. మీరు రూమ్కి వచ్చాక చాలా రిలాక్స్డ్గా ఉండాలిరా, మంచి మ్యాట్రెస్ తీసుకోండి. కాలేజీలో ఇచ్చే మ్యాట్రెస్ అయితే బాగోదురా. అంటే మ్యాట్రెస్ అంటే ఏం లేదు, బెడ్ ఉంటుంది కదా, అదంతా బాగోదు. అది మీరు మళ్ళీ తీసుకోండి, పర్లేదు. మీకు రిలాక్సేషన్ అనేది మంచిగా ఉండాలి. ఓకే, సో హాస్టల్ అయితే మంచిగా చూసుకోండి. అండ్ హాస్టల్ విషయంలో లేట్ అయితే చేయొద్దు. మ్యాక్సిమం క్యాంపస్ హాస్టల్ తీసుకోండి. పీజీస్ అయితే అస్సలు నేను వద్దని చెప్తాను. ఎందుకనేది నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఏమన్నా పాయింట్స్ అనేది డిస్కస్ అవుతే చెప్తాను. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నాకు
లాంగ్వేజ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా. లైక్ ఇప్పుడు కాలేజీలో చూసుకుంటే మ్యాక్సిమం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేది ఉండరు నాకు తెలిసి. కేసు ఉంటే ఓకే గుడ్. యూనివర్సిటీలో చూసుకుంటే మీకు ఇంటర్నేషనల్ ఉంటారు, వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తుంటారు. మ్యాక్సిమం మంచి కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. బట్ పాపులర్గా ఉన్న కాలేజెస్ జోలికి వెళ్తే లైక్ ఇప్పుడు ఇంకా నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఎక్కువ ఇప్పుడు మదర్ టంగ్ ఏంటి తెలుగు కదా. సో తెలుగు ఉన్న లాంగ్వేజ్ వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉన్నారంటే మ్యాక్సిమం అది ఇగ్నోర్ చేయండి, మీ ఇష్టం. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేనున్నాను ఇప్పుడు గుజరాత్లో ఉన్నాను, నాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ ఓకే అండర్స్టాండ్ చేసుకోగలను. బట్ నాకు చెప్పడం రాదు, మాట్లాడటం రాదు. బట్ నేను నేర్చుకుంటున్నాను, ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను. నాకు ఇక్కడ కామన్ లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీష్ అనమాట. ఇయర్ నాకు తెలుగు వాళ్ళు ఎక్కువైపోయారు, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో మంచి బ్యాచ్ అనేది చూస్ చేసుకోండి. ఇప్పుడు హాస్టలర్స్ ఉన్నారు, సో హాస్టల్ చూసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరన్నా వేరే స్టేట్ వాళ్ళు 3 ఉన్నారా, ఇప్పుడు అది 4 షేరింగ్ అనుకోండి, 3 ఉన్నారనుకోండి, వాళ్ళు 3 ఒక స్టేట్, నువ్వు పోయి వాళ్ళని అడుగు. సో ఒక బెడ్ ఖాళీగా ఉంటుంది కదా, సో వాళ్ళ రూమ్తో ఉంటానని చెప్పు. ఇప్పుడు నువ్వు ఇక్కడ తెలుగులతో ఉండి అక్కడ తెలుగులతో ఉండి ఏం లాభం రా. లాంగ్వేజ్ స్కిల్ అనేది అస్సలు ఇంప్రూవ్ అవ్వదు. సో రూమ్ షేరింగ్ అనేది అలా తీసుకోండి కొంచెం. ఎందుకంటే క్లాస్లో నాకు తెలిసినంత వరకు మన లాంగ్వేజ్ పక్కనే మొత్తం తిరిగి ఉంటుంది. బట్ రూమ్ రూమ్లో మొత్తం మనం వేసేసుకొని క్లాసులు అన్నా కాస్త డివైడ్ అవ్వండి. కాస్త క్లాసులు అనేది అవ్వదురా మ్యాక్సిమం. చెప్తున్నా కదా ఆ డౌట్ ఈ డౌట్ అనేసి మన వాళ్ళ దగ్గరికి వెళ్తాం మళ్ళీ నాకు తెలుసు కదా. అందుకని రూమే చూస్ చేసుకోండి. రూమ్లో ఏంటంటే వేరే స్టేట్ వాళ్ళతో రూమ్ షేరింగ్ కావాలని అడగండి. ఇన్కేస్ మీరు యూనివర్సిటీ కనుక అట్లా అయితే, ఇన్కేస్ కాలేజ్ అయినా సరే ఇట్లా ఏమన్నా వేరే స్టేట్ వాళ్ళు కానీ వేరే కంట్రీ వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, వాళ్ళతో ఏమన్నా రూమ్ షేరింగ్ ఛాన్స్ ఉంటుందా అని. ఇన్కేస్ లేకపోతే నేను చేసేది ఏం లేదు, లివ్ ఇట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి యూనివర్సిటీ వర్సెస్ నార్మల్ కాలేజెస్. సో యూనివర్సిటీకి నార్మల్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, సో నార్మల్ కాలేజ్ వచ్చేసరికి కొంచెం చిన్నగా ఉంటాయి, యూనివర్సిటీస్ వచ్చేసరికి పెద్ద గ్రౌండ్స్, మెయింటెనెన్స్ అంతా బాగుంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ కూడా నార్మల్ కాలేజ్తో పోలిస్తే యూనివర్సిటీకి ఏంటంటే నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపెనీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఆ ర్యాంక్ ఈ ర్యాంక్ అనేది ఏదేదో మెయింటైన్ చేస్తుంటారు, అవి ఫాల్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరు బ్లైండ్కి అయితే నమ్మకండి. మీరు కాలేజ్ చూసుకునేటప్పుడు మ్యాక్సిమం నేను యూనివర్సిటీనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, యూనివర్సిటీలో అన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి హెల్త్ కేర్ అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మీరు కాలేజ్ చూసుకునేటప్పుడు నాకేమన్నా హెల్త్ ఇష్యూ అవుతే ఆర్ ఒక పర్సన్కి హెల్త్ ఇష్యూ ఉంటే దాని గురించి కాలేజ్ వాళ్ళు కేర్ చేస్తారా చేయరా, అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళు పట్టించుకోరా, మనకి మెడికల్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇన్కేస్ క్యాంపస్లో లేకపోతే అట్లీస్ట్ నియర్ బై ఏరియాస్లో అన్నా ఒక మంచి హాస్పిటల్ కానీ మనకి మెడికల్ సపోర్ట్ ఉందా లేదా అనేది ఈ పాయింట్ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది చాలా పెద్ద కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈ పాయింట్ మాత్రం మంచిగా అడగండి. మీరు ఎవరినైతే కాంటాక్ట్ అవుతున్నారో వాళ్ళనైతే ఈ పాయింట్ అస్సలు మర్చిపోకండి. ఎవరన్నా ఫుడ్ గురించి, కాలేజ్ గురించి, ప్లేస్మెంట్ గురించి అడుగుతారు, ఎవడన్నా హెల్త్ గురించి అడుగుతారా? సో ఎవడు అడగరు నాకు తెలుసు. అరే ఎవరు అడగర్రా అసలు, మ్యాక్సిమం ఎవడు అడగట్లేదు. ఎందుకంటే హెల్త్ ఏముందిలేరా, ఫుడ్ ఉంది, ఫుడ్ తింటే చాలు. హెల్త్ గురించి అయితే పట్టించుకోండి, మంచిగా దాని గురించి అడగండి, హెల్త్కి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని. సో దాన్ని బట్టి అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అబౌట్ ఫ్రీ టైం. సో మనకి ఫ్రీ టైం అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు ఆ టైమింగ్స్ గురించి అయితే తెలుసుకోండి. ఆ కాలేజీలో ఇప్పుడు మార్నింగ్ 9 to 4:30 అనుకోండి క్లాసెస్, దాంట్లో ఫ్రీ టైం ఏమేంటి అంటే 4:30 తర్వాత ఫ్రీ టైం. సో దాంట్లో ఏమన్నా ఎక్స్ట్రా క్లబ్స్ కానీ అట్లా స్పోర్ట్స్ కానీ ఏమన్నా కండక్ట్ అవుతాయా అంటే మీరు ఏమేమి చేయాలి, ఓన్లీ క్లాసెస్ గురించి కాకుండా కొంచెం ఫ్రీ టైం గురించి కూడా ఆలోచించండి కదా. ఎందుకంటే అదే అనమాట మన రిలాక్సేషన్. మీరు అంత ఇది చేసుకొని క్లాస్లో మీరు రిలాక్స్ అయ్యేది ఆ టైంలో అనమాట. అండ్ మనకి లైబ్రరీ సెషన్స్ ఉంటాయి. సో లైబ్రరీ సెషన్స్ ఎవరు వెళ్తారు లైబ్రరీకి, లేదంటే బంక్ కూడా వేస్తారు. దానికి అటెండెన్స్ కానీ అట్లా ఏమి ఉండదు లైబ్రరీ సెషన్స్కి. అంటే మా కాలేజీలో అయితే లేదు, అన్ని కాలేజెస్లో ఉంటాయో లేదో అయితే నాకు తెలియదు. సో అల్టిమేట్గా ఫ్రీ సెషన్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, కాలేజ్ టైమింగ్స్ అడగండి, దాంతోపాటు ఫ్రీ టైమింగ్స్ కూడా అడగండి. సో ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ దాకా క్లాసెస్ ఉంటాయి, ఓకే దీని తర్వాత మొత్తం ఖాళీ అని మన ఇష్టమా,
అండ్ నెక్స్ట్ మనం ఏదైనా బయటికి వెళ్ళాలంటే రేడియస్లో ఏమైనా ఉన్నాయా, ఈ కాలేజ్ ఒక 10 కిలోమీటర్స్లో ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏదైనా సినిమా చూడాలంటే దగ్గర కాదా. సో ఆ విధంగా అయితే చూసుకోండి. ఇదేంటంటే నేను హాస్టల్ గురించి చెప్తున్నాను. డేస్ స్కాలర్స్ అయితే పర్లేదు, రోజు వెళ్ళొచ్చేస్తారు ట్రాన్స్పోర్ట్. సో వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ గురించి అయితే చూసుకోండి ఒకసారి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత అవుతుంది, లైక్ బస్ ఫెసిలిటీ ఉంటుందా, లేదంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలా, దాని గురించి కూడా ఒకసారి అయితే అడగండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, ఒక కాలేజ్ అనేది మీరు ఫైనల్ స్టెప్కి వచ్చేసాక దాని యొక్క కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అయితే తెలుసుకోండి. ఓకే, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేయాలి. సో దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెక్ చేసుకోండి. ఇది కూడా మంచి పాయింట్ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, చెప్పాను కదా ఇందాక ట్రాన్స్పోర్ట్ అని, అది డే స్కాలర్స్కి. ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ స్టేట్ కానీ ఆ విధంగా మీరు వెళ్తుంటే మీరు ట్రాన్స్పోర్ట్ గురించి అయితే చూసుకోండి. లైక్ ఇప్పుడు నాకు ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయా లేదా, ఫ్లైట్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ కానీ. సో ఆ విధంగా నాకు ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయా లేవా, సో నాకు అది డిస్టెన్స్ అవన్నీ అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు పేరెంట్స్ రావాలన్నా సరే, మీరు వెళ్ళాలన్నా సరే ఈజీగా ఉంటుందా లేదా. సో క్విక్ ఆప్షన్ ఏంటి అంటే త్వరగా ఏది రావచ్చు ఫాస్ట్గా అనేది మీరు చూస్ చేసుకోండి. అంటే ట్రాన్స్పోర్ట్ గురించి కూడా మీరైతే ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, అండ్ ఇది వచ్చేసరికి చాలా మందికి క్వశ్చన్ అనమాట. ఇప్పుడు కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాయాల అవసరం లేదా అని. ఇప్పుడు ఒక కాలేజ్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతుంది, సో దాన్ని బట్టి ఫీజు అనేది తగ్గిస్తామని చెప్తున్నారు. ఓకే, ఈ ప్లేస్ ఏ కీ రోల్ ఆన్ దట్ కాలేజ్. బట్ చాలా మంది చెప్తున్నారు కదా, మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన కాలేజ్లో మీరు చేరుతారా అంటే మ్యాక్సిమం ఎవరు చేరరు. ఏదో కొంతమంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎలా వస్తారంటే యూనివర్సిటీ వాళ్ళు మన ఇంటర్మీడియట్ కాలేజ్కి మిమ్మల్ని తీసుకెళ్తాం మా కాలేజ్కి, మా కాలేజ్ చూపిస్తాము, అది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళని అంటే వాళ్ళు మ్యాక్సిమం స్టూడెంట్స్ మెంటాలిటీ అప్పుడు ఎలా ఉంటుంది అంటే, హాస్టలర్స్ నేను చెప్పేది, అమ్మా రిలీఫ్ రా బాబు బయటికి వెళ్ళాలి చెప్పేసి ఒకవేళ ఎంట్రన్స్ ఫీజు అనేది 1000 అనుకో, 1000 కట్టేస్తారు. వాళ్ళు ఏంటంటే యూనివర్సిటీ చూడటానికి ప్లస్ అదేంటంటే ఎగ్జైటింగ్ ఉంటారు, బయటికి వెళ్తాను అమ్మాయి బయటికి వెళ్తున్నాను బాబు 20 క్లాసులు పోయినాయి అది అనుకుంటారు. బట్ వాళ్ళు ప్లాన్ చేసేది సండేనో సాటర్డేనో ప్లాన్ చేస్తారు. అది కూడా మీ యొక్క ఫ్రీ టైంలోనే ప్లాన్ చేస్తారు మ్యాక్సిమం. వాళ్ళు కొంచెం. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడితే మీరు ఆ కాలేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి. అలా ఆ మైండ్ సెట్ అయితే వెళ్ళొద్దు, అది వేస్ట్ అనమాట, మనీ వేస్ట్ అనమాట. ఓకే, మీకు లెస్ దాన్ 100 ర్యాంకు ఆ విధంగా అయితే బెనిఫిట్, కానీ మోర్ దెన్ 100 అట్లయితే అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు సీటు రిజర్వ్ అయ్యి ఉంటుంది. మీరు కొంచెం లేట్ జాయిన్ అన్నా మీకు డొనేషన్ ఉండదు, అది ఏదో అంటారు. అన్నీ ఏమో రాబా, అంతా కాలేజ్ బట్టి ఉంటుంది. కాలేజ్ ఏంటంటే ఇది రాస్తే డొనేషన్ ఉండదు అంటారు, ఇది రాసిన డొనేషన్ ఉందంటారు. కాబట్టి ఒక పర్టికులర్ పీరియడ్ వరకు అయితే మీకు టైం ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత మీకు డొనేషన్ అయితే ఉంటుంది. మీరు ఇది రాసినా రాయిపోయినా ఏదైనా మాకు సంబంధం లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే మీకు ఆ కాలేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రాయండి, లేదంటే అవసరం లేదు. దానివల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఫీజు పరంగా అయితే. సో ఇట్ ఈస్ ఓకే టు టేక్ ద ఎగ్జామ్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, ఇది నేను లాస్ట్లో ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వచ్చే పాయింట్స్ అన్నీ కూడా బుల్లెట్ పాయింట్స్ అనమాట. ఓకే, సో ఏం లేదు బుల్లెట్ పాయింట్స్ అంటే, ఇదంతా కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. అరే స్కామ్ అయితే అవ్వకండి చెప్తున్నా. కన్సల్టెన్సీ వాళ్ళు వీళ్ళు అనేసి వస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు చెప్పుకొని, ఆ యూనివర్సిటీ పేరు చెప్పుకొని, ఈ యూనివర్సిటీ పేరు చెప్పుకొని, మేము మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాము, మీకు లెస్ దాన్ ఈ ర్యాంక్ తెప్పిస్తాం, ఆ ర్యాంక్ తెప్పిస్తాం, అది ఇది అనేసి మిమ్మల్ని అయితే స్కామ్ చేస్తారు. నాకు 1 lakh పే చేయండి, మీకు డొనేషన్ ఉండదు, మీకు ఫ్రీ సీట్ ఇప్పిస్తాం, అది ఇది అంటారు. అరే 1 lakh పే చేసేది ఎందుకురా, వాళ్ళు ఫ్రీ సీట్ తెచ్చుకుంటే వాళ్ళే తెచ్చుకోమను. అరే ఇవన్నీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రా, మీరు ఎందుకు నమ్ముతారో నాకు అర్థం కాదు. కొంతమంది ఏంటంటే పేరెంట్స్ డబ్బులే తీసేసుకొని వాళ్ళు ఎవడో వచ్చి చెప్పాడని, వాడు అది కూడా ఎలా పాస్ అవుతుంది, వాడెవడో గొట్టంగాడు వస్తాడు, వాడు వచ్చి ఒకటే చెప్తాడు. వాడేంటంటే వాడి దగ్గర డబ్బులు లేక వీడు వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతాడు, ఎందుకురా అని వీడు అడిగినప్పుడు ఇట్లా చెప్తాడు. ఓడియమ్మ అక్కడి నుంచి వీడికి కూడా ఆసక్తి వస్తుంది. వీడేంటంటే ఓకేరా నేను పే చేస్తారా 1 lakh అట్లా, నా ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయమన్నా, నాకు ఫ్రీ సీట్ వస్తుంది, మా పేరెంట్స్ కొంచెం హ్యాపీగా ఉంటారు. సో 4 years నో ఫీజు, 4 years 1 lakh అయిపోయింది, ఒక మంచి యూనివర్సిటీలో అనే ఒక ఇదిలో ఉంటారు, బూస్ బంప్స్లో ఏముండదురా. తర్వాత బొమ్మ చూపిస్తారు చెప్తున్నా. ఇది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఒకడేలే ఫ్రెండ్స్ అంటే 3-4 కాదు, ఒకడు స్కామ్ అయిపోయాడు. సో ఇదే విధంగా, సో అలా అయితే మీరు అవ్వద్దు. సో అరే అవన్నీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అవన్నీ నమ్మద్దు. ఎవడన్నా ఏ కన్సల్టెన్సీ ఏ ఫ్రెండ్ అయినా ఎవడైనా సరే
మీరు మనీ పే చేయండి, మేము మీకు రిసిప్ట్ పంపిస్తాం, అది ఇదంటే మీరు నమ్మద్దు. సో మీరు మనీ పే చేసేటప్పుడు ఓకే, మీరు ఒక పర్టికులర్ కాలేజ్ తీసుకున్నారు ఏబీసీ అనేది, మీరు ఆ ఏబీసీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పే చేయండి. ఆ వెబ్సైట్లో ఎలా పే చేయాలో నాకు తెలియదు, అందుకని వాళ్ళు చెప్పారు, వాళ్ళు పే చేసామన్నారు, అందుకే వాళ్ళకి పే చేసాము, మాకు సంబంధం లేదు అది ఇది మాత్రం ఓం నమః శివాయ అయిపోయా మీ పని. నేనైతే నమ్మద్దు, చెప్తాను, ఎవరిని నమ్మద్దు. వాళ్ళు ఏంటంటే కకృతిపడి ఏంటంటే వాళ్ళకి 10,000 20,000 లాభం వస్తుంది ఒక అడ్మిషన్ చేపిస్తే. సో దానికి కకృతిపడి బాలేని కూడా బాగున్నాయి అని చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి అల్టిమేట్గా వాళ్ళు గోల్ ఏంటంటే మనీ అనమాట. సో వాళ్ళకి మనీ అనేది క్రెడిట్ అవ్వడానికి వాళ్ళు ఏంటంటే ఏం చెప్తారు మిమ్మల్ని అల్టిమేట్గా జాయిన్ చేస్తారు. బట్ మీరు గట్టిగా ఉండాలన్నమాట, మీ పేరెంట్స్కి అనేది చెప్పాలి, ఇట్లా ఉంటుంది వద్దు, వాళ్ళు ఏం చెప్తారు అదేదని మీ పేరెంట్స్కి అనేది మీరే అర్థమయ్యేలాగా చెప్పాలి. బికాజ్ పేరెంట్స్ చూస్తుంటే మీరే కొంచెం అర్థం చేసుకోండి, మీ పిల్లలకు కొంచెం మంచి రోడ్ మ్యాప్ అనేది ఇవ్వండి. స్కామ్ అయితే అవ్వద్దు, ఓకే? సో స్కామ్ అయితే అవ్వద్దు అల్టిమేట్గా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు లాస్ట్ పాయింట్, నేను దీంతో కంక్లూజన్ ఇచ్చేస్తున్నాను. ఒక యూనివర్సిటీ గురించి కానీ ఒక కాలేజ్ గురించి కానీ ఒక స్టూడెంట్, ఆ కాలేజ్లో ఉన్న స్టూడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎలా తీసుకోవాలి, లైక్ ఒక ఫోన్ నెంబర్ కానీ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్ అంటే సింపుల్ ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్టాగ్రామ్ అనో ఫేస్బుక్ అనో ఏదో ఒకటి ఉన్నాయి అబ్బా. ఎందుకంటే మీరు ఏ కాలేజ్ అయితే కావాలో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి సెర్చ్లో ఆ కాలేజ్ యొక్క పేరు కొట్టండి, ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అన్ని కాలేజెస్కి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే ఉన్నాయి. సో ఆ పేజెస్లో ఫాలోవర్స్ని అయితే క్లిక్ చేయండి. సో ఫాలోవర్స్లో ఒక్కొక్కరిని కాంటాక్ట్ అవ్వండి, ఎవడైతే ఫస్ట్ రెస్పాన్స్ ఇస్తాడో వాడిని ఫిక్స్ అయిపోండి, మిగతా వాళ్ళందరినీ తీసేయండి, వాళ్ళెవరిని మీరు ఇంకా అడగద్దు. సో ఎవరైతే ఫస్ట్ రెస్పాన్స్ ఇస్తారో వాళ్ళని ఫాస్ట్గా, ఎవరైతే రెస్పాన్స్ ఇస్తారో అందరికి హ్యాండ్ పెట్టండి, ఏం పర్లేదు, అందరికి హ్యాండ్ పెట్టండి, ఏం కాదు. సో ఎవరైతే ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తారో వాడిని ఒక్కడిని పెట్టుకోండి, మిగతా వాళ్ళందరినీ వదిలిపడతప్పండి. సో దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓకే నాకు అంత టెక్నాలజీ లేదబ్బా, నాకు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో నాకు తెలీదు, ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలీదు, ఎవరిని కాంటాక్ట్ అయినా నాకు ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు మంచిగా అంటే, మీరు నాకు కింద కామెంట్లో మీకు ఏ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కావాలో నాకు క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకే ఇది కాలేజ్ పేరు, ఇది టౌను లైక్ సిటీ సంథింగ్ అలా మెన్షన్ చేయండి, కామా కాలేజ్ నేమ్ కామా దాని యొక్క ప్లేస్ నాకు జస్ట్ కామెంట్ చేయండి. నేను దాంట్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ కాంటాక్ట్ అయితే మీకు ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా మీరు కాల్ చేసి అడగచ్చు. జస్ట్ వాట్సాప్లో పంపండి అబ్బా మెసేజ్, మ్యాక్సిమం అన్ని కాల్స్ చేయకండి. నేను మ్యాక్సిమం ఎవరైతే పేషెంట్స్గా ఉంటారో వాళ్ళ నెంబర్సే ఇస్తాను, ఎందుకంటే నాకు తెలుసు ఒక నెంబర్ అనేది లీక్ అయిందంటే ఒక కాలేజ్ వ్యక్తిది, వాడికి ఎన్ని కాల్స్ వస్తాయో నాకు తెలుసు. అందుకే ఈవెన్ ఒకప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, నాకేంటంటే నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, నాకు ఇరిటేటింగ్ ఉంది. సో నేను ఏంటంటే తీసేసి ఇప్పుడు టెలిగ్రామ్ ఇచ్చాను. టెలిగ్రామ్లో ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ అనేది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాట్ అయితే ఓపెన్ అవుతుంది. బాట్ దగ్గర కింద స్టార్ట్ అని ఉంటుంది, ఆ స్టార్ట్ నొక్కినాక మీకు ఒక వెల్కమ్ మెసేజ్ వస్తుంది. దాని తర్వాత మీరు టైప్ చేసే మెసేజ్ అన్నీ కూడా నా దగ్గరికి వస్తాయి. సో వాటికి నేను రెస్పాన్స్ ఇస్తాను. సో నేనైతే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏది ఇవ్వను. ఇక మీద ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలంటే టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, ఓకే? ఆర్ కామెంట్స్లో నాతో ఇంటరాక్షన్ అయితే అవ్వండి. అంతే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు క్లియర్ అయినాయి అనుకుంటున్నా. ఇంకా ఏమన్నా కంటెంట్ కావాలంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి, దాన్ని బట్టి నేను కంటెంట్ అనేది ట్రై చేస్తాను దాని మీద వీడియో చేయడానికి. అండ్ ఇంకా మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి రిలేటెడ్గా అన్నీ. దట్స్ ఆల్, థ్యాంక్ యూ.